ఆయుర్వేద అభిలాషులందరికీ నా నమస్కారం. నా పేరు డాక్టర్ కె రఘురాముడు, సీతారామ ఆయుర్వేద హాస్పిటల్, కర్నూలు. ఈ రోజుల్లో ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, రైతులను, గృహిణులను, చివరికి విద్యార్థులను కూడా వేధిస్తున్న సమస్యలలో ముఖ్యమైనది ఈ నడుము నొప్పి. దీనిని సయాటికా అని, లంబార్ స్పాండిలోసిస్ అని మరియు L4, L5, L5S1 డిస్క్ సమస్యలు అని కూడా అంటారు. ఈ వెన్నెముక అనేది నిటారుగా ఒకదానిపై ఒకటి అమర్చిన ఎముకల సముదాయం. ఈ ఎముకల మధ్యలో మెత్తని కణజాలం ఉంటుంది. దీనిని ఇంటర్వర్టిబ్రల్ డిస్కులు అని అంటారు. ఈ మెత్తని పదార్థంలో నుండి నరాలు వెన్నుపాము నుండి బయటకు వస్తాయి. ఈ డిస్కులు అనేక కారణాల వలన, ఉదాహరణకు వయసు పెరగడం వలన ఆ డిస్కులు అరిగిపోవచ్చు. కొన్నిసార్లు కింద పడటం వలన, చిన్న చిన్న యాక్సిడెంట్ల వలన, బరువులు అధికంగా మోయడం వలన, బైకులలో ఎక్కువగా ప్రయాణించడం వలన, గతుకుల మార్గంలో ఎక్కువగా ప్రయాణించడం వలన, ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా గంటల తరబడి కూర్చోవడం వలన, ఇంకా సిజేరియన్ లాంటి అనేక రకాల ఆపరేషన్లు చేయించుకున్నప్పుడు ఇచ్చే స్పైనల్ అనస్థీసియా అనే ఇంజెక్షన్ వలన ఆ డిస్కులు పక్కకి జరగడం లేదా అరిగిపోవడం, కొన్నిసార్లు ఆ డిస్కుకు రక్షణగా ఉండే లిగమెంట్ కట్ అవ్వడం కానీ జరుగుతుంది. అలా జరగడం వలన ఆ డిస్క్ నుండి బయటకు వచ్చే నరానికి డిస్క్ పైనున్న ఎముక, కిందున్న ఎముక ఒత్తుకుపోవడం జరుగుతుంది. అలా ఒత్తుకుపోవడం వల్ల ఆ నరం ఇన్ఫ్లమేషన్కి గురవుతుంది. దానివల్ల నొప్పి మొదట నడుము వద్ద మొదలవుతుంది. ఆ నొప్పి క్రమంగా తొడ వెనక భాగానికి వ్యాపిస్తుంది. ఇంకొన్ని రోజులకు పిక్కల వరకు వ్యాపిస్తుంది. అలా క్రమంగా కాలు మొత్తం లాగినట్టు నొప్పి వస్తుంది. దానితో పాటు తిమ్మిర్లు పట్టడం, జోములు పట్టడం, సూదులతో పొడిచినట్లు ఉండటం జరుగుతుంది. ఇంకా కొన్నిసార్లు సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు పోట్లు, మంటలు కూడా ఉంటాయి. ఈ సమస్యని సయాటికా అని, లాంబార్ స్పాండిలోసిస్ అని, స్పైనల్ కెనాల్ స్టీనోసిస్ అని వివిధ దశలను బట్టి అనేక రకాలుగా పిలుస్తుంటారు. అల్లోపతిలో ఈ సయాటికా అనే వ్యాధికి పెయిన్ కిల్లర్లను ఉపయోగించి చికిత్స చేస్తారు. ఈ పెయిన్ కిల్లర్ల వలన తాత్కాలికంగా నొప్పి నుండి ఉపశమనం తప్ప పూర్తిగా తగ్గించుకోలేము. చివరిగా సర్జరీ చేయించుకోవాల్సి వస్తుంది. కానీ ఆయుర్వేదంలో ఎటువంటి సర్జరీ లేకుండా ఈ సయాటికాను పూర్తిగా తగ్గించుకోవచ్చు. ఆయుర్వేద శాస్త్రంలో సయాటికా చికిత్స, ఆయుర్వేద శాస్త్రంలో సయాటికాకు సమర్థవంతమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఈ సమస్య తీవ్రతను బట్టి చికిత్స చేయవలసి ఉంటుంది. వ్యాధి ప్రారంభ దశలో ఉన్నట్లయితే కేవలం మందులతోనే పూర్తిగా నయం చేసుకోవచ్చు. అలా కాకుండా వ్యాధి తీవ్రంగా ఉన్న, సయాటికా తగ్గించుకోవడం కోసం స్పైనల్ సర్జరీ జరిగి ఉన్న, సమస్యను త్వరగా శాశ్వతంగా తగ్గించుకోవాలనుకున్న ఆయుర్వేద పంచకర్మ చికిత్సలు బాగా ఉపయోగపడతాయి. ఇందులో ముఖ్యంగా అభ్యంగం, స్వేదం, కటివస్తి, మాత్రావస్తి, పిండస్వేదం లాంటి అనేక రకాల చికిత్సలతో శాశ్వతంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సురక్షితంగా తగ్గించుకోవచ్చు. నమస్కారం.